దేవునికి స్తోత్రం. ప్రభునేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 1వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. నీవు స్వాధీనపరుచుకున్న దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, ఎబూసీయులను 7 జనములను నీ ఎదుట నుంచి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలం చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహాలను పగలగొట్టి వారి దేవతా స్తంభాలను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఇక్కడ చూడండి, 1వ వచనం నుంచి మరి మనం ధ్యానం చేసుకుంటే, దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేయవలసిన పనులు ఏంటని చెప్తా ఉన్నారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ చాలా రకాల జాతుల వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చాలా రకాల జాతుల మనుషులు అక్కడ ఉన్నారు. వాళ్ళ జాతులు అక్కడ చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ చెప్పబడ్డవి ముఖ్యమైన జాతులు 7, కానీ వీరికంటే ఇంకా చాలా రకాల జాతులు అక్కడ ఉన్నారు. కానీ బలమైన వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా జయించాల్సిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు 7 జాతులు. అందుకనే ఆ 7 జాతులు ఎవరంట? హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, ఎబూసీయులను 7 జనములను నీ ఎదుట నుంచి నువ్వు వెళ్ళగొట్టాలి. ఫస్ట్ నువ్వు వెళ్ళడమే ఏం చేయాలి? అక్కడ ఉన్న మనుషులను వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. వాళ్ళని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఆ దేశాన్ని స్వాధీనము చేసుకోవాలి. నిజానికి వీరికంటే చాలా బలమైన మనుషులు కదండి, వీరికంటే చాలా బలమైన మనుషులు అయినా కూడా వారిని వెళ్ళగొట్టకుండా ఆ ఇంటిలో ఆ స్థలంలో ఉండడానికి వీలు లేదు. ఒకవేళ వాళ్ళని వెళ్ళగొట్టిన తరువాత దేవుడు వాళ్ళని మీకు అప్పగించినప్పుడు ఏం చేయాలంట? పూర్తిగా వాళ్ళని హతం చేయాలి, చంపేయాలి. ఏమంటున్నారు చెప్పండి? వాళ్ళని ఒక్కరిని కూడా మిగలకుండా దేవుడు ఏదైనా శత్రువును నీ చేతికి అప్పగించినప్పుడు ఆ శత్రువును నువ్వు చంపేయాల్సిందే. ఆ శత్రువును నువ్వు కనికరించడానికి వీలు లేదు. హతము చేయాలి, నిర్మూలము చేయాలి. అంటే వారికి శేషము మిగలకుండా వారే కానీ వారి పిల్లలే కానీ ఏ ఒక్కరు శేషము మిగలకుండా నిర్మూలం చేయాలి. అంతేగాని వారితో నిబంధన చేసుకోనకూడదు. మనం కలిసి ఉందాం, మంచిగా ఉందాం, ఈ దేశంలో మీరు మాకు సహాయం చేయండి, మేము మీకు సహాయం చేస్తాం, ఎందుకంటే వాళ్ళు బలవంతులు కదా, ఇటువంటి వాళ్ళు మన పక్షంగా ఉంటే ఏదైనా మనకు ఉపయోగపడతారు అని ఏ రకమైన నిబంధనలు, అగ్రిమెంట్స్ వాళ్ళతో చేసుకోవడానికి వీలు లేదు. కరుణించకూడదు, వారితో బియ్యం అసలే ఉండకూడదు. మొట్టమొదటిది హతం చేయాలి, అంతేగాని కరుణించొద్దు, వారితో నిబంధన చేసుకోవద్దు. 3వది ఏమంటున్నాడు? అస్సలు బియ్యం ఉండొద్దు. అంటే వాళ్ళ పిల్లలకి నీ పిల్లల్ని ఇవ్వద్దు, వాళ్ళ పిల్లలకి నీ పిల్లల్ని ఇవ్వద్దు. అంతేగా వాళ్ళని ఏం చేయాలి? మీరు హతము చేయాలి, చంపేయాలి కదండి. మనకి ఎలా ఈ మాటలు వింటున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? దేవుడు ప్రేమగల దేవుడు కదా, దేవుడే కదా లోకం అంతటినీ చేసింది, లోకం వాళ్ళు కూడా దేవుని చేతి పనులే కదా, మరి అంత కఠినంగా ఎందుకు చంపాల వాళ్ళని? అంత పగతో ఎందుకు చంపాల వాళ్ళని? ఎందుకు కనికరించొద్దు అంటున్నాడు? ఎందుకు కరుణించొద్దు అంటున్నాడు చెప్పండి? విగ్రహారాధికులైతే చంపేయాలా? విగ్రహారాధికులైతే మాత్రం చంపేయాలా చెప్పండి? అవునా? ఇప్పుడు మన చుట్టూ చాలామంది అనుజనులు ఉన్నారు కదా, కానీ అక్కడ ఎందుకు చంపమంటున్నాడు? ఎందుకు ఒక తీర్పు ఆ కనాను దేశం మీదకి ఎందుకు తీర్పు వస్తుంది? ఆది కాండంలో దేవుడు చెప్తాడు. ఏం చెప్పండి? చదువుకుందాం. ఆది కాండము 15వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. ఈ యొక్క ప్రాంతాల గురించి, దీని గురించిన తీర్పు దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తాడు.
అది అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని పైన 14వ వచనం నుండి చదువుకుంటే చూడండి. అక్కడ వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకి పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టుదువు. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను. దేవుడు వాగ్దాన దేశాన్ని అబ్రాముకి వాగ్దానం చేసినప్పుడు చెప్తాడు. అక్కడ మరి ఒక బలి అర్పించమన్నప్పుడు ఆ బలి అర్పించిన తరువాత అప్పుడు అబ్రహాముతో చెప్తాడు, ఈ దేశమంతా నీకు ఇస్తానని వాగ్దానం చేశాను. కానీ ఆ సమయము వరకు 400 ఏళ్ళు నీ 3వ తరం వాళ్ళు ఎవరు చెప్పండి? యాకోబు సంతానం ఎక్కడికి వెళ్తారు? ఐగుప్తుకు వెళతారు. ఐగుప్తులో వాళ్ళు 400 ఏండ్లు ఉంటారు. ఆ 400 ఏండ్లు ఐగుప్తీయులు వీరిని బానిసలుగా బాధ పెడతారు, వారిని శ్రమ పడతారు. ఆ తర్వాత మిక్కిలి ఆస్తితో వాళ్ళు బయలుదేరి ఈ స్థలానికి వస్తారు. ఏ స్థలంలో అయితే అబ్రాహాముతో దేవుడు నిబంధన చేశాడో అక్కడ అబ్రాహాముతో చెప్తున్నాడు, అబ్రాహ్మ నేను నీకు వాగ్దానం చేశా, నీకు నీ సంతతికి నీ కుమారులకి దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశా, కానీ ఇప్పుడే ఇవ్వట్లేదు. నీ యొక్క సంతానము ఐగుప్తుకు వెళతారు, అక్కడ 400 ఏళ్ళు వాళ్ళు బానిసత్వంలో బాధపడతారు. ఆ తర్వాత మిక్కిలి ఆస్తితో బయలుదేరి ఇక్కడికి వస్తారు. నీ 4వ తరం వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఏ తరం వాళ్ళు వస్తారు అంటే 430 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 400. అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు ఐగుప్తులో? 430 ఏళ్ళని మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకు 430 సంవత్సరాలు దేవుడు ఆపాడు చెప్పండి వాళ్ళని? 430 సంవత్సరాలు వాగ్దాన దేశాన్ని ఇవ్వకుండా ఎందుకు ఆపాడు దేవుడు? ఎందుకంటే ఇప్పుడు ఆ దేశాన్ని ఇవ్వాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయాలి. ఏం చేయాలి చెప్పండి? అక్కడ ఉన్న వాళ్ళందరినీ తరిమి కొట్టేయాలి, చంపేయాలి, నిర్మూలన చేయాలి అంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా. ఊరికినే చంపడానికి లేదు. ఆయన నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆయన న్యాయవంతుడు. ఆయన తీర్పు తీరిస్తే అందులో న్యాయం ఉంటుంది. కాబట్టి ఆయన నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు కాబట్టి అక్కడ ఏ అమోరీలైతే నివసిస్తున్నారో ఇక్కడ ఏమంటున్నాడు? అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు. ఇప్పుడు మనం చదువుకున్న 7 జాతులలో అమోరీలు ఉన్నారా? చూడండి, ఉన్నారా? అంటే అప్పుడు ఈ అమోరీలు అనేవాళ్ళు ఇంకా మిగిలిన జాతుల వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళని నశింప చేయాలి అంటే వాళ్ళు కూడా ఏదో ఒక బలమైన, వాళ్ళకి తీర్పు తీర్చాలి అంటే బలమైన కారణం అనేది ఉండాలి. వాళ్ళు అప్పటికే అక్రమం చేస్తున్నారు, చాలా హేయమైన క్రియలు చేస్తూ ఉన్నారు. ఆ విగ్రహ సంబంధమైన హేయమైన కార్యాలు మరి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాటి యందు దేవుడు అసహించుకుంటూనే ఉన్నాడు. కానీ వారి పాపం పండాల. ఏం చెప్పండి? దేవుడు తీర్పు తీర్చాలంటే ఏం చేయాలి? వాళ్ళ పాపం పండాలి, ఆ పాపము సంపూర్ణం అవ్వాలి. అందుకనే అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు. వాళ్ళు పాపం చేస్తున్నారు, కానీ వాళ్ళని తరిమి కొట్టాలి, చంపేయాలి అంటే దానికి తగ్గ పాపము వారిలో ఉండాలి. ఒక వ్యక్తికి మరణశిక్ష ఎప్పుడు విధిస్తారు? దానికి తగ్గ పాపం చేసినప్పుడే, దానికి తగ్గ పాపం ఆ వ్యక్తి చేసినప్పుడే వాడికి మరణశిక్ష తప్ప ఇంకే శిక్ష పనికి రాదు అని మనం తీర్పు తీరుస్తారు న్యాయాధిపతులు. అలాగే మరి దేవుడు కూడా వారిని సంపూర్ణంగా హతము చేసి ఆ దేశాన్ని వీళ్ళకి ఇవ్వాలి అంటే వారి అక్రమము కూడా ఏమవ్వాలి చెప్పండి? అంతగా సంపూర్ణం అవ్వాలి. అందుకనే ఆ రోజు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన సమయంలో వారి యొక్క అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు. అందుకనే మన భాషలో చెప్పాలంటే వారి పాపం పండలేదు. అవునా? పాపం పండితే ఏమైపోతారు? రాలిపోతుంది. అలాగా వారి పాపము ఇంకా సంపూర్ణము కాలేదు. కాబట్టి ఈ 430 సంవత్సరాలు దేవుడు వారికి సమయం ఇచ్చాడు. కనాను దేశంలో ఉన్న అమోరీలకి 7 జాతుల వాళ్ళకి దేవుడు సమయం ఇచ్చాడు. ఒకవేళ అటువంటి హేయమైన కార్యాలు విడిచిపెడతారేమో, అపోస్తల కార్యంలో కూడా మీకు అంతకుముందు చదివిపించాను, ఎవరైనా నా తట్టు తిరుగుతారేమో, దేవుణ్ణి వెతుకుతారేమో, నిజరక్షకుని తెలుసుకుంటారేమో, వారు చేసే ఆ పనులని అక్రమాలను విడిచిపెడతారేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే 430 సంవత్సరాలు దేవుడు కనాను దేశంలో ఉన్న ఈ జాతుల వారికి సమయం ఇచ్చాడు. సమయం ఇచ్చినా కూడా వారు మారు మనసు పొందలేదు.
మారు మనసు పొందకపోగా ఇంకా హేయమైన కార్యాలని వారు చేస్తూ ఉండడం ద్వారా దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది. ఆ తీర్పు ఎలా తీర్చాడంటే ఇజ్రాయేలు ప్రజల ద్వారా తీర్పు తీర్చాడు. ఎలా తీర్పు తీర్చారు చెప్పండి? పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎక్కడైనా చూసుకోండి, ఒకరికి తీర్పు తీర్చాలంటే దేవుడు ఇంకొకరికి అప్పగిస్తాడు. అవునా? ఇజ్రాయేలీలు పాపం చేసినప్పుడు ఇజ్రాయేలీలకు తీర్పు తీర్చాల్సి వచ్చినప్పుడు అష్షూరు రాజుకు అప్పగించాడు. యూదా ప్రజలను ఎవరికి అప్పగించాడు? కల్దీల రాజైన బబులోనికి అప్పగించేశాడు. అవునా? అంటే ఆ శత్రు రాజులకు అప్పగించేశాడు. వీళ్ళు పాపం చేసినా దేవుడు ఊరుకోలేదు, ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు, సరిచేయాలని చూశాడు. ఉదయాన్నే లేచి తన ప్రవక్తలను పంపాడు. మాటి మాటికి ప్రవక్తలు హెచ్చరిస్తున్నా కూడా ఎప్పుడైతే ఇంకా వారు దేవుని మాట వినకుండా, ప్రవక్తల మాట వినకుండా వారి పాపం పండే సమయం వచ్చిందో దేవుడు వారిని శత్రురాజులకు అప్పగించేశాడు. అంటే తీర్పు, దేవుని యొక్క తీర్పు, న్యాయమైన తీర్పు ఎలాగుంటుంది చూడండి. అందుకనే దేవుడు 430 సంవత్సరాలు అక్కడ ఉన్న వారికి మారు మనసు పొందడానికి, వారి పాపము నుండి విడుదల పొందడానికి సమయం ఇచ్చాడు. అయినా కూడా మరి అక్కడ వాళ్ళు వారి పాపం నుంచి వారు బయటికి రాలేకపోయారు. ఇంకా బహు భయంకరమైన అక్రమం వారు చేస్తూ ఉండడం ద్వారా, దేవునికి అయిష్టమైన హేయమైన కార్యాలు వారు చేస్తూ ఉండడం ద్వారా దేవుడు ఏం చేశాడు? ఇటువంటి వాళ్ళ మీదకి తీర్పు రావాలంటే వాడు ఆ పాపం చేసే వారికి దేవుడు చూసి కనిపెట్టి మారితే కనికరిద్దాం అనుకున్నారు. మారలేదు కాబట్టి ఏం చేశాడు? తన ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలను అక్కడికి పంపించి తన ప్రజల ద్వారా వారికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. చూడండి, సొదొమ గొమొర్రా పాపము గురించి కూడా మరి ఆ మొర్ర దేవుని దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? సొదొమ గొమొర్రా గురించిన మొర్ర చాలా గొప్పది. ఆ మొర్ర దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఊరికైనా తీర్పు తీర్చేశాడా? తన దూతలను పంపించాడు. ఎవరిని పంపించాడు? తన దూతలను పంపించి వచ్చిన మొర్ర చొప్పున వీళ్ళ నిజంగా పాపం చేశారో లేదో, అటువంటి అక్రమం చేశారా లేదా, చేస్తే అప్పుడు శిక్ష ఉంటుంది, చేయకపోతే ఇంకా కొంతకాలం వారికి దేవుడు సమయం ఇచ్చేవాడు. అందుకే చూడ్డానికి దేవుడే పరలోకం నుండి తన దూతలను పంపించాడు. ఎక్కడికి పంపించాడు? సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళి దూతలను పంపించాడు. ఆ దూతల జీవితంలో రాత్రి ఆ జరిగిన సంగతులన్నిటిని బట్టి వారి పాపం ఇంకా, అక్రమం ఇంకా పండి, అసలు భయంకరమైన పాపములు ఆ ప్రాంతం ఉందనేది వాళ్ళు అర్థం చేసుకొని ఆ రాత్రికి రాత్రే అగ్నిగంధకాలతో కూడిన మరి అగ్నిగంధకాలు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలపై పడి పూర్తిగా వాటిని నాశనం చేసే తీర్పును దేవుడు అక్కడ ఇచ్చాడు. అందుకనే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎవరినైనా ఊరికేనే చంపమండండి, ఊరికేనే హతం చేయమండు, ఊరికేనే వాళ్ళు అనిజనులు కాబట్టి, విగ్రహారాధికులు కాబట్టి అసలు అనుకోనే కూడదు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడన్న మాటల్లో అందరూ ఉంటారు. అందులో మతం లేదు, కులము లేదు, జాతి లేదు, ఏమీ లేవు. అసలు దేవుడు లోకాన్ని ప్రేమించిన దాంట్లో అందరూ ఉన్నారు, అందరూ ఆయన ప్రజలే. కానీ వారి యొక్క పాపాలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు దేవుడు ఇక్కడ? వారి పాపాన్ని బట్టి. అందుకని ఆదికాండంలో చెప్పాడు, వారి అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు, నేను ఒక 400 ఏళ్ళు వాళ్ళకి నేను టైం ఇస్తాను, ఆ టైంలోపు ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందితే సరి, లేదా వారికి మీదికి తీర్పు వస్తుంది, ఆ తీర్పు మీరు ఇస్తారు. ఎందుకంటే దేవుడు వీళ్ళకి వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దాన దేశంలోనికి వచ్చిన సమయంలో వాళ్ళని కనికరించడానికి వీలు లేదు. అందుకనే పాపాన్ని కనికరించడానికి వీలు లేదు. వారిని పూర్తిగా నీవు హతము చేయాలి, నిర్మూలము చేయాలి, వారిని కరుణింపకూడదు, వారితో వియ్యము వందుకోకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెని ఇవ్వద్దు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. అది మొట్టమొదటి తీర్పు, దేవుని యొక్క తీర్పు అనమాట. అందుకనే లోకం మీదకి కూడా దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. దేవుడి యొక్క రాకడ ఎందుకు రావటం లేదు? ఇంకా దేవుని యొక్క రాకడను ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆ తీర్పును ఎందుకు ఆపుతున్నాడు? ఇంకా దేవుని యొక్క ప్రజలు మారు మనసు పొందుతారేమోనని దేవుడు సమయం ఇస్తా ఉన్నాడు. దేవుని తీర్పు ఎప్పుడో వచ్చేసి ఉంటే ఈ పాటికి అందరూ పోయేటోళ్ళు, అందరూ చనిపోయేటోళ్ళే. కాబట్టి దేవుని యొక్క తీర్పు, మరి ఆ తీర్పు దినమున అందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతలో పాలు పొందాలి. కాబట్టి దేవుని సమయంలోనే మనము కూడా మారు మనసు పొందాలి. ఒకవేళ ఈరోజు మనకి ఏ శిక్ష రాకుండా మనం సజీవంగా క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృప. అందుకనే మనము మారు మనసు పొందని వాళ్ళు, పాపం చేసేవాళ్ళు, ఎందుకు వాడికి ఇంకా శిక్ష రావట్లేదు, ఇటువంటి వాళ్ళు చచ్చిపోయినా బాగుండని అనుకుంటాం. అంటే వాడి పాపం కూడా పండే రోజు ఒకటి ఉంటుంది. ఆ విధానం దేవుడు ఏం చేస్తాడు? వాడికి
తీర్పు ఇస్తాడు, తీర్పును వారికి ఇస్తాడు. అందుకనే ఎందుకు ఇంకా వారితో మరి సహవాసం చేయొద్దు అంటున్నారంటే, నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించినట్లు వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు పాడైందే కాదు మనల్ని పాడు చేసేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు పాపంలో ఉన్నదే కాదు, మరి మనల్ని కూడా ఇతర దేవతల తట్టు త్రిప్పుతారు. ఖచ్చితంగా ఇతర దేవతల తట్టు త్రిప్పేవారిగా ఉంటారు. వారిని పూజించినట్లు నీ కుమారుని వాళ్ళు ఏం చేస్తారంట, మళ్ళిస్తారంట. ఏంటండి? నీ కుమారునే మళ్ళీ చేస్తారు వాళ్ళు. ఈ రోజుల్లో కోడలు కదా ఈమా అంటే అత్తగారి దేవుణ్ణే నమ్ముకోవాలనేది అనేది లేదండి. అన్యజనులను వివాహం చేసుకుంటే, అవునా, కోడలు గుడికి రాకపోగా ఏమైంది చెప్పండి, కొడుకునే అక్కడికి తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి మరి కొడుకులకు వివాహం చేసేటప్పుడైనా కూడా ఏం చేయాలని చెప్పండి, అన్య వివాహాలు చేయకుండా ఉండాలి. ఎందుకంటే నీ కుమారుడు దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం, మరి అతన్ని విగ్రహాల తట్టు తిప్పుతూ ఉంటే, ఆ పాపములో పాలువాగేటట్టు చేస్తుంటే, దేవుడు వారి మీదకి ఇచ్చిన తీర్పులో ఎవరు వెళ్ళిపోతారు చెప్పండి? మన పిల్లలు కూడా వెళ్ళిపోతారు. ఆ తీర్పుల్లోనికి, ఆ ఉగ్రతల్లోనికి మరి వారు కూడా వెళ్ళేవారిగా ఉంటారు. కాబట్టి అటువంటి ఏ పరిస్థితుల్లో కూడా మరి వారితో మీరు బియ్యం పొందడానికి వీలు లేదు. ఒకవేళ మన పిల్లలని వారు దేవతల తట్లు పూజించడానికి మళ్లించినప్పుడు దేవుని యొక్క కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేస్తాడు. ఏం చేస్తాడు? దేవుని కోపం వచ్చేస్తుంది. ఆజ్ఞను పాటించకపోతే ఏమొచ్చేస్తుంది చెప్పండి? కోపం వచ్చేస్తుంది. నేను వద్దు వద్దు వద్దని ఎంత చెబుతున్నా అన్ని వివాహాలు చేశారు, మీ పిల్లలని వారికి ఇచ్చేశారు, ఆ పాపములోనికి, ఆ ఉగ్రతలోనికి మీరు నడిపించేశారని చెప్పి ఆ దేవుని యొక్క కోపాగ్ని వారిపైన రగులుకునేటట్లుగా చేస్తుంది. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మరీ చెప్తాడు, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు లేదు. అవిశ్వాసితో పొత్తు లేదు. పొలం దున్నేటప్పుడు 2 ఆవులను కడతారు. మరి 2 ఆవులను ఎందుకు కట్టాలి? ఒకటి దున్నపోతుని, ఒకటి దీన్ని కడితే అయిపోద్ది కదా, చెప్పండి. అంటే భూ సంబంధమైన మన పనులలో ఈ జ్ఞానం మనకుంది కదా. కానీ మరి నిజంగా మన జీవితానికి వచ్చేసరికి ఒక గాడిదని ఒక ఆవుని కట్టండాడా? దున్నుతాయా? అంటే ఒక పొలం పని చెయ్యాలి, ఒక దున్నబడాలి అంటే కూడా 2 ఆవులే కావాలి. 2 కూడా ఏదైనా ఒక జాతికి సంబంధించింది అయి ఉండాలి. 2 జాతులవి అక్కడ కలవడానికి వీలు లేదు. అందుకనే చూడండి, మరి దేవుని యొక్క కోపాగ్ని మన మీద రగులుకోకుండా విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు లేదు, వెలుగుకు చీకటితో పొత్తు లేదు అని మరి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన త్వరగా నశింపజేస్తాడంట. ఎలాగంట? వాళ్ళకన్నా 430 సంవత్సరాలు ఇచ్చాడు. ఎందుకంటే ఆజ్ఞ తెలియదు కాబట్టి. మనకు ఆజ్ఞ తెలిసి చేస్తున్నాం కదా, తెలిసి చేస్తే ఏదో ఒక రకమైన శిక్ష, ఉగ్రతని మరి మనము కొని తెచ్చుకుంటాం. అందుకని ఏం చేశాడు? బేతేలుకి వెళ్ళేటప్పుడు చెట్టు కింద గొయ్యి తీసి పెట్టేశాడు. మనల్ని దవ్వేశారనుకోండి, అక్కడ ఏం కనపడతాయి ఇప్పుడు? బంగారము విగ్రహాలు కనపడతాయి. మనోళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు చెప్పండి? అక్కడ వెలిసింది అంటారా లేదా? అంటే ఆ దినమున మరి పాత రోజుల్లో ఉన్న పట్టణాలు, విగ్రహారాధన పట్టణాలు అన్నీ కూడా భూగర్భంలో కలిసిపోయినాయి. అప్పుడు వారి దేవతలు, విగ్రహాలు అన్నీ కూడా భూగర్భంలో కలిసిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు తవ్వుతున్నప్పుడు కామన్గా అవన్నీ బయటకు వస్తాయి. కానీ మనోళ్ళు ఏమనుకుంటారు? అది వెలిసింది అనుకొని అక్కడ గుడి కట్టేస్తారు, అక్కడ పూజ చేయడం మొదలు పెడతారు. అందుకనే దేవుడు మరీ చెప్పాడు, పాతి పెట్టకండి, వాటిని పొడి చేసి కాల్చి పడేయండి. అవి ఇంకెవ్వరికి దొరకద్దు. వాడు పాపంలో పడిపోకూడదు. వాడు పాపంలో పడిపోకుండా ఇప్పటి నుంచి ఏం చేయమని చెప్పండి అందరికీ? వాటిని పొడి చేసి పగలగొట్టేసి నరికేసేసి ఆ మంటేసి ఇంత కిరోసిన్ పోసి తగలబెట్టేయండి. మనము మన దేవుడైన యెహోవాకి ప్రతిష్ఠితమైన జనము. ఎవరిని చెప్పండి? మనం నాజీరు చేయబడ్డ వాళ్ళం, ప్రతిష్ఠించబడ్డ వాళ్ళం, పరిశుద్ధమైన జనాంగముగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. తన శిలువ రక్తము ద్వారా మన పాపాన్ని కడిగి మనల్ని పరిశుద్ధులనుగా మార్చాడు. ఇప్పుడు పరిశుద్ధులమైన మనము అపవిత్రులమైన వారితో మరి మనం కలిసినప్పుడు, వారితో నిబంధన చేసుకుంటే, వారు చేసినట్లు మనం చేసినట్లయితే మనం అపవిత్రులమైపోతాం. ఏమైపోతాం చెప్పండి? మనం అపవిత్రులమైపోతాం. అందుకనే ప్రతిసారి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక వాక్యానికి విరుద్ధంగా మనం ఏం చేయాలన్నా, ఒక ఆచారం చేయాలన్నా, అటువంటి పనులు చేయాలన్నా, నేను ఒక పవిత్రమైన మనిషిని, ఒక పరిశుద్ధమైన జనాంగాన్ని, నా దేవుడు ఒక పరిశుద్ధుడు, ఆయన కొరకు నేను పరిశుద్ధంగా ఉండాలి,
కాబట్టి ఈ పని చేస్తే నేను ఎక్కడ అపవిత్రమైపోతాను, ఈ మాట మాట్లాడితే నేను ఎక్కడ అపవిత్రమైపోతాను, వాళ్ళ జోలికి వెళితే వాళ్ళ దగ్గరికి వెళితే నా పవిత్రతను నా పరిశుద్ధత నేను పాడు చేసుకుంటానేమో అని మనల్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక గాజు బొమ్మను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు, అది పగలకుండా. ఇప్పుడు మన పరిశుద్ధతను కూడా అంత జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఆ పరిశుద్ధత పాడు కాకుండా ఎలా కాపాడుకోవాలో మనం తెలుసుకోవాలా, నేర్చుకోవాలా. ఏం చేస్తే నా పరిశుద్ధత పాడైపోతుంది, నేను ఒక ప్రతిష్ఠించబడిన వ్యక్తిని, ప్రతిష్ఠించబడిన జనాంగాన్ని. కాబట్టి అంతేకాదు, ఇంకా ఏమంటున్నాడు, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకి స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఏంటంట, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే. భూమి మీద ఎన్ని రకాల జాతులు ఉన్నారండి, ఎంత పొడుగున్నారు వాళ్ళు, ఎంతెంత పొడుగున్నారు, ఎంతెంత బలవంతులు. మరి వాళ్ళని ఎంచుకోవచ్చు కదా దేవుడు, ఆల్రెడీ బలవంతులుగా ఉన్నారు కదా. వాళ్ళని దేవుడు ఏర్పరచుకొని తన కొరకైన ప్రజగా ఏర్పరచుకుంటే ఇంకా యుద్ధాలు చేస్తారు కదా. ఇంత బలహీనమైన జనాంగాన్ని ఏర్పరచుకొని ఏం చేశాడు, ఎలా ఎంచుకున్నాడంట, భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా ఎంచాడంట. దేవుడు ఎలా ఎంచుతున్నాడు మనల్ని చెప్పండి, మళ్ళీ చదవండి అది. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. అసలు నాకు ఆ మాట విన్నప్పుడు నాకు చాలా భయం వేస్తుంటుంది. భూమి మీద ఉన్న ఇంతమంది ప్రజల కంటే దేవుడికి నేను ఎక్కువ. మనం దేన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నాం చెప్పండి, దేవుని కంటే అన్ని ఎక్కువే మనకి. దేవుడు లాస్ట్. దేవుడికి మాత్రం భూమి మీద ఉన్న ఇంతమంది జనముల కంటే నువ్వు నాకు ఎక్కువ, నువ్వు నాకు ఎక్కువ అని దేవుడు నిజంగా మనల్ని ఏర్పరచుకుంటే మనం దేవునికి ఎంతగా మన జీవితాలని మన హృదయాలను అప్పగించాలి చెప్పండి. అసలు ఆయన కంటే ఏది ఎక్కువ కాదనుకుని అన్నీ విడిచిపెట్టేసేయాలి మనం. అందుకని అబ్రహాం నిజంగా ఆ మాట విన్నాడో లేదు, ఎందుకంటే అప్పటికి ధర్మశాస్త్రమే లేదు. కానీ అబ్రహాం ఎలా విడిచిపెట్టాడు, నాకు దేవుని కంటే ఇంకేది ఎక్కువ కాదని అన్నీ విడిచిపెట్టేశాడు, అన్నిటినీ వదులుకున్నాడు. ఆయన ఎలా వదులుకోగలిగాడు? అప్పుడు ఆయన ఈ మాట విన్నాడా ఏమన్నా? రా అన్నాడు అంతే దేవుడు. అందరికంటే నన్నే పిలుచుకున్నాడు, నేనే ఎక్కువ దేవునికని అబ్రహాంకి ఏమన్నా తెలుసా? మరి అబ్రహాం ఎలాగొచ్చాడు? ఈరోజు మనకు తెలుసు కదా, తెలిసి కూడా మరి దేవునికి మనం ఇవ్వాల్సిన స్థానాన్ని, ఎంతగా ఆయనకి ప్రేమించవలసిన మొదటి స్థానాన్ని, అసలు అన్నిటికంటే దేవుణ్ణి మొదటి స్థానాన్ని మనం ఇవ్వాలి. ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఆయన లేకపోతే అసలు ఏదీ లేదు. ఈరోజు మన కుటుంబం ఉందా, మన ఆస్తి ఉందా, మన పిల్లలు ఉన్నారా, మన యజమానులు ఉన్నారు, ఎవరున్నారు చెప్పండి దేవుడే లేకపోతే? కాదా? అందుకని అన్నిటికంటే ఆయన మనల్ని ఎక్కువ ఎంచుకున్నప్పుడు మనము కూడా అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ఎంచుకోవాలి. ప్రతి విషయంలో ఆయనకే మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన చిత్తానికి, ఆయన ఆజ్ఞలకి, ఆయన క్రీడలకే మరి మనము మొదటి స్థానం ఇవ్వాలి. అందుకని ఆ మాట చదువుకోవాలి, మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందరికంటే, సమస్త జనముల కంటే మనకంటే ఆస్తిపరులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, ఆ మాట వినేటోళ్ళు ఉన్నారు మనకంటే మంచిగా. మాట వినాలి, మనల్ని పట్టుకొచ్చి నిన్ను ప్రేమిస్తున్నా, నీ కొరకు ప్రాణం ఇస్తా, ఇన్ని చెప్పాల్సిన అవసరం ఏమని చెప్పండి? దేవుడు ఇన్ని చేస్తున్నా కూడా మళ్ళీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఆయన ప్రేమను అర్థం చేసుకునే విషయంలో, ఆయనను ప్రేమించే విషయంలో ఇంకా ఎక్కడో మరి మనము పొరపాట్లు చేస్తూ ఉన్నాం. ఎలా ఎంచుకున్నాడంట? సమస్త జనముల కంటే మనల్ని ఎక్కువగా ఎంచుకున్నాడు, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఎవరైనా నా సొత్తు, నువ్వు నా సొత్తు అని దేవుడు తన సొంత ప్రజలనుగా, తన స్వంత వారినిగా మరి మనందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేరంటున్నాడు దేవుడు. ఏం చెప్పండి? నువ్వు తప్ప నాకెవరు లేరు. మనం అన్నం కాదు ఆయన దగ్గర, మనం ఏదో పాడుతున్నాం, కానీ ఆయన అంటున్నాడు నువ్వే నా సొత్తు అమ్మా, నీవే నా ఆస్తి, నీవే నా సొత్తు అని దేవుడు మనల్ని తన సొత్తుగా ఏర్పరచుకున్నాడంట. అందుకనే మరి నిజంగా దేవుని యొక్క సొత్తు మనం, ఆయన స్వాస్థ్యం మనం. ఇప్పుడు ఆయన స్వాస్థ్యమై ఉన్న మనము, ఆయన సొత్తై ఉన్న మనము ఈ లోకంలో ఎవరి కోసం బ్రతకాలా? మన ఒంటి మీద ఉన్న బంగారం ఎవరి కోసం ఉపయోగపడుతుంది? మన కోసం ఉపయోగపడుతుందా, బయట వాళ్ళ కోసం ఉపయోగపడుతుందా? ముందు మనమే అడ్డం వస్తాం. ఎంత కష్టపడి సంపాదించా, ఎంత గొడవాడి సంపాదించుకున్నా అంటే మన బంగారం మనకే ఉపయోగపడాలి. మరి దేవుని సొత్తైన మనం మాత్రం దేవునికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాం చెప్పండి? దేవునికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాం? దేవుని కొరకు ఎంతగా బ్రతుకుతున్నాం? అసలు ఆయన కొరకు మనం ఏం చేయగలుగుతా ఉన్నాం? ఆయన సొత్తైన ప్రజలనుగా చేసుకున్నాడు. అందుకే చూడండి, 1 పేతురు పత్రికలో కూడా దేవుడు అంటాడు, చూడండి 1 పేతురు 2:9,
మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరి ప్రజలమంట చెప్పండి? దేవుని సొత్తైన ప్రజలం మనం. ఎందుకు? ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం, కానీ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనందరినీ పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఎందుకు అందరికంటే ఎక్కువగా ఎంచుకున్నాడు? ఎందుకు తన సొత్తుగా చేసుకున్నాడు? ఒక కారణం ఉంది, దానికి ఒక కారణం ఉంది. ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలని మనం ప్రచారం చేయాల. దేవుని యొక్క గుణలక్షణాలు, ఆయన మంచితనము, ఆయన ప్రేమ, ఆయన కనికరము, దాని గురించి మనం ప్రచారం చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు సంపాదించుకుంటున్నాం బంగారం? ఎందుకమ్మా అంత బంగారం అంటే మనం ఏమంటాం? అవసరమైతే కష్టకాలంలో పనికి వస్తుంది, అంతేనా కాదా చెప్పండి? కష్టకాలంలో ఎంతో పనికి వస్తుంది. కొద్దిమందికి వేసుకోవాలన్న ఆశ ఉంటుంది, కొద్దిమందికి ఏదో రకంగా ఉపయోగపడుతుంది అన్న ఆశతో వాటిని సంపాదించుకుంటారు. అంటే ఏదో ఒక కారణంతో దాన్ని మీరు ఏం చేసుకుంటున్నారు? ఇప్పుడు దేవుడు మనల్ని ఏ కారణంతో సంపాదించుకున్నాడు? ఆయన గుణాతిశయాలని మనం ప్రచారం చేయాలి, అందుకే నిన్ను తయారు చేశాడు. ఇప్పుడు పనికొచ్చే బంగారంగా ఉంటున్నామా, పనికిరాని బంగారంగా ఉంటున్నామా? అవునా? దేవుని కొరికి పనికొచ్చే బంగారంగా ఉంటున్నామా, పనికిరాని బంగారంగా ఉంటున్నామా? ఇప్పుడు మనం కొరకు ఇక్కడ మరి మనము ఆయన గుణాతిశయాలను మనం ప్రచురం చేయడానికి ఏర్పరచబడిన వంశం, ఒక వంశముగా మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఒక జాతిగా, అన్ని జాతులలో నుండి మనల్ని ఒక ప్రత్యేకమైన జాతిగా, ఒక వంశముగా, ఒక గోత్రముగా, తన ప్రజలనుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు రాజులైన యాజక సమూహముగా. ఇది 1000 ఏళ్ల పాలనలో నెరవేరుతుంది. ఏంటి? అక్కడ దేవుని కొరకైన యాజకులముగా, దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో పరిచర్య చేసే వారముగా, రాజులమైన యాజక సమూహముగా మరి మనం అందరినీ దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము. మనం ఎవరమంటే చెప్పండి? పరిశుద్ధమైన ప్రజలము, దేవుని సొత్తైన ప్రజలముగా మరి మనం ఉన్నాము. అందుకనే దేవుడు మరి తన సొత్తుగా అందరికంటే ఎక్కువగా మనం ఉంచాడు. ఒకప్పుడు ప్రజగా ఉండలేదు, కానీ ఇప్పుడు దేవుని ప్రజ అయ్యారు. ఇప్పుడు మనం ఎవరి ప్రజలము? దేవుని ప్రజలము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పిల్లలము అని మనం ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం. కాబట్టి చూడండి, మనము ఒక ప్రత్యేకమైన జనాంగము, క్రైస్తవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగానే జీవించాలి. ఈ లోకము క్రైస్తవులకి యోగ్యమైంది కాదు. ఇది నా దేశము కాదు, నా ఊరు కాదు, నా ఇల్లు కాదు. నేను ఆ దేశము కొరకు మనం అందరము సిద్ధపడాలి. మనం వెళ్ళే ఆ దేశము కొరకు సిద్ధపడే ఒక ప్రత్యేకమైన వీళ్ళము కొరకు పరిశుద్ధముగా మనందరము కూడా సిద్ధపడే వారముగా, ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలి. అందుకనే లోకానికి మరి మనము ప్రత్యేకంగా జీవించాల. అందుకనే వాళ్ళ వల్లే మరి మనం చేయడానికి వీలు లేదు. ఇంకా దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంట చూడండి. అక్కడ మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. మరి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అసలు భూమి మీద ఉన్న అన్ని జాతుల వాళ్ళు వీళ్ళే అధిక సంఖ్యం అని చెప్పడానికి ఉందా? అందరికంటే తక్కువ అంట. ఎవరు చెప్పండి? ఎందుకంటే అబ్రహాం ఒక్కడి నుండే వచ్చారు వీళ్ళందరూ కూడా కదండి. అబ్రహాం ఒక్కడి నుండే మరి వీళ్ళందరినీ దేవుడు పిలిచాడు. కాబట్టి సంఖ్య కూడా చిన్నదే. ఇంత కొద్ది మందిని ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? మరి చాలా మంది జనాంగం ఉన్న వాళ్ళని తీసేసుకొని తన ప్రజగా మార్చుకోవచ్చు కదా. కానీ దేవుని యొక్క ఆలోచనలు చూడండి. యెషయా గ్రంథంలో ఉంటుంది చూడండి. యెషయా 51:2. నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన షారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతని ఆశీర్వదించి అతని పెక్కుమంది అగునట్లు చేసి తిని. ఏమంటున్నాడు అక్కడ? దేవునికి చాలా మంది అవసరం లేదండి. ఒక్కరిని పిలిచి అందులో నుంచి 100 మందిని తయారు చేస్తాడు, 1000 మందిని తయారు చేస్తాడు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు చెప్పండి? అబ్రహాము షారా పిల్లలు లేని వాళ్ళని ఎన్నుకున్నాడు. తన ప్రజగా చేసుకోవడానికి, తన జనాంగముగా చేసుకోవడానికి పిల్లలు లేని ఒక్క కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాం గురించి ఆలోచించండి, షారా గురించి, మిమ్మల్ని కనిన షారా గురించి ఆలోచించండి. వాళ్ళు 100 ఏళ్ళు పిల్లలు లేకుండా ఉన్నారు. ఎవరన్నా అనుకున్నారా
అబ్రహాము నుండి ఇంత పెద్ద జనాంగం ఒకటి ఏర్పడుతుందని ఎవరైనా అనుకున్నారా? ఎవరు అనుకోరు. అసలు మీరు ఆలోచించండి ఒకసారి. పిల్లలు లేని అబ్రహాము శారాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీకు నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. అందుకనే అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచాను, ఆశీర్వదించి అతన్ని ఎక్కువ మంది అయినట్లు చేశాను. దేవుని యొక్క ఆశీర్వాదం మనల్ని అనేకులనుగా మారుస్తుంది. ఎలా మారుస్తుంది చెప్పండి? దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు కాబట్టి అతని యొక్క సంతానము ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె మరి విస్తరించింది. అందుకని దేవుడు మరి ఏర్పరచుకోవాలంటే దేవుడికి బలమైన వాళ్ళో, జ్ఞానము కలిగిన వాళ్ళో, లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళు అవసరం కాదండి. ఏమీ లేని వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకొని తన కొరకు ఒక జనాంగముగా ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? తన కొరకి ఒక జనాంగముగా ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని యొక్క కార్యాలు అలాగుంటాయి. అందుకనే మీరు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. చాలా కొద్ది మంది. అబ్రహామును ఒక్కరినే పిలిచా, తర్వాత ఇస్సాకు ఒకడే, యాకోబు ఒకడే, యాకోబుకి 12 మంది. ఆ తర్వాత కూడా చూసుకుంటే కొన్ని లక్షల మందే ఉన్నారు. ఇప్పుడు మన భారతదేశ జనాభా ఎంత చెప్పండి? సుమారు 150-160 కోట్లు ఉంటారు. ఎంతమంది ఉంటారు చెప్పండి? జనాభా లెక్కలలో రెండోది మన భారతదేశం, మొదటిది చైనా, రెండవది భారతదేశం. అలా దేవుడు ఏర్పరచుకోవాలంటే చైనా దేశాన్ని, భారతదేశాన్ని ఏర్పరచుకోవచ్చు. కానీ ఒక పిల్లలు లేని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని అందులో నుంచి ఒక జనసంఖ్యని ఏర్పాటు చేసుకొని వాళ్ళని బలవంతులనుగా తన శక్తి చేత, తన బలము చేత నింపి దేవుని సొత్తైన ప్రజలనుగా మార్చుకున్నారు. అందుకని దేన్ని బట్టి మనం గర్వించడానికి వీలు లేదు. ఆ రోజు వాళ్ళు అనుకుంటారే, ఇటువంటి దేవుడు ఎవరికి లేరు, మాకు తప్ప. అది వారి గొప్పతనం కాదు. ఏం చెప్పండి? మిక్కిలి సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే లూకా 12:32 కూడా అంటారు, చిన్నమంద ఇజ్రాయేల్ ప్రజల గురించి అక్కడ ఏమని అంటాడు యేసు ప్రభుల వారు? చిన్నమంద భయపడకుడు, మీకు రాజ్యం అనుగ్రహింపబడి దేవునికి ఇష్టమై ఉంది. దేవునికి చిన్న మంద పెద్ద మంద ఇష్టం లేదు. అది పెద్దదైతేనే ఇష్టం, చిన్నదైతే ఇష్టం లేదు అనడానికి లేదండి. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నానామంలో ఉంటే నేను ఉంటా అన్నాడు. అక్కడ ఇద్దరుగా ఉండండి, 10 మందిగా ఉండండి, 50 మందిగా ఉండండి, 100 మందిగా ఉండండి. అవునా? ఈరోజు పెద్ద పెద్ద సంఘాలను చూసి అక్కడే దేవుడు ఉంటాడు అనుకుని వెళ్ళడానికి చాలామంది వెళుతూ ఉంటారు. అది బుద్ధిహీనత. ఏం జటాయులు ప్రజలు చిన్న మంద చెప్పండి? 100 మంది ఉంటే సంఘం కాదా? 200 మంది ఉంటే సంఘం కాదా? 50 మంది ఉంటే సంఘం కాదా? ప్రతి చోట దేవుడు ఉంటాడు. అందుకని అంటున్నాడు, చిన్న మంద భయపడకుడు. ఎవరా చిన్న మంద? తను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు ప్రజల గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే సమస్త జనముల కంటే మీరు చాలా లెక్కకు తక్కువే కదా. ఎందుకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడంటే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనక. అన్నిట్లో ఆయన ప్రేమే కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఆయన ప్రేమే. ఎంత బలహీనులమైనా, ఎంత అర్హత లేకున్నా, ఎంత యోగ్యత లేకున్నా ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏం చెప్పండి? ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి ప్రేమించే దేవుడు గనక, అంతేకాకుండా మీ తల్లులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనక. ఇంకోటి ఏంటి చెప్పండి? మొదటిది అబ్రహాంకి ప్రమాణం చేశాడు. మొదటిది ఆయన ప్రేమ కలిగిన దేవుడు. రెండవది అబ్రహాముకి మన ప్రమాణం చేశాడు. ప్రమాణం చేస్తే దేవుడు నెరవేర్చే దేవుడు. ఏంటి చెప్పండి? ప్రమాణం చేస్తే దేవుడు నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఎందుకంటే మాట తప్పిపోవడానికి ఆయన మనుషుడు కాదు. కాబట్టి ఆయన ప్రమాణము చేస్తే ఖచ్చితముగా నెరవేర్చువాడు. అందుకని మీ మాట కూడా అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. అప్రమాణములు చేయకుండా మీ ప్రమాణాలు దేవునికి చెల్లించండి అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అప్రమాణముగా ఉండకూడదు. మనం ప్రమాణం చేస్తే అది చెల్లించకుండా ఉండడానికి వీలు లేదు. ఎవరికైనా మనం ఏదైనా మాట ఇస్తే దానిని చేయకుండా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మన దేవుడు కూడా ప్రమాణం చేస్తే అది ఎన్ని తరాలన్నా కానీ, ఎన్ని సంవత్సరాలన్నా కానీ ఎప్పటికైనా ఆ మాట నెరవేరుస్తూనే ఉంటాడు. ఆ రోజు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఈరోజు మన జీవితంలో నెరవేరుస్తున్నాడా లేదా? ఎన్ని తరాలు గడిచిపోతున్నాయి, యుగాలు గడిచిపోతున్నాయి, ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమించే దేవుడు. ఒక వాగ్దానం ప్రమాణం చేస్తే ప్రమాణం నెరవేర్చే దేవుడు గనక ఆయన బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మల్ని విడిపించాడు. మిమ్మల్ని విడిపించడానికి కూడా ఏది కారణం? దేవుని బాహుబలము. ఈరోజు మనల్ని నడిపించేది కూడా ఎవరు? ఆయన బాహుబలమే మనల్ని నడిపిస్తుంది. అందుకనే అమ్మో ఇన్ని ఆజ్ఞల, ఇన్ని ఇలా ఉండాలా, అలా భయపడాల్సిన అవసరమే లేదు. మనల్ని నడిపించేది ఆయన బాహుబలం కదా. ఆ రోజు అరణ్య ప్రయాణం వాళ్ళకి కష్టంగానే ఉంది. ఎవరు నడిపించారు?
ఆయన బాహుబలమే వారిని నడిపించింది. అందుకనే అంటున్నాడు, నా బాహుబలము చేత నేను ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించా, ఆ యొక్క కొలిమి నుండి మిమ్మల్ని విడిపించా. ఈరోజు మనల్ని విడిపించేది నడిపించేది ఆయన బాహుబలం. మనం ఏమనుకుంటాం, మన శక్తి వైపు చూసుకుని బలహీనపడతా ఉంటాం. అందుకనే ఆయన మిమ్మలను విడిపించాడు. ఎందుకు అంటే ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, ప్రమాణం నెరవేర్చే దేవుడు, మన పక్షముగా ఉండి మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి 9వ వచనంలో, మీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరములకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడని నువ్వు తెలుసుకోవాలా. ఆయన తను ద్వేషించు వారి విషయం ఆలస్యం చేయక బహిరంగముగా వానికి దండన విధించును. కాబట్టి నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులు కట్టడలు మీరు అనుసరించి నడుచుకున్నా వాళ్ళని. చూడండి, ఇక్కడ దేవుని గుణలక్షణాలు ఎన్ని ఉన్నాయో, ఆయన గుణాతిశయాలను మనం ప్రచారం చేయాలంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, లెక్క పెట్టుకోండి. మొదటిది ప్రేమించేవాడు, రెండవది ప్రమాణం నెరవేర్చేవాడు, బాహుబలముతో నడిపించేవాడు, మనల్ని విడిపించేవాడు. ఇంకా అంతేకాదు, మీ దేవుడైన యెహోవా తానే దేవుడు, ప్రేమించి ఆజ్ఞను అనుసరించి నడుచుకునే వాళ్ళకి నిబంధనను స్థిరపరచువాడు. ఏంటని చెప్పండి, నిబంధన అంటే మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేవాడు, చేసేవాడు, నిబంధనను స్థిరపరిచేవాడు, 1000 తరాల వరకు కృప చూపేవాడు. ఏం చెప్పండి, 1000 తరాల వరకు ఆయన మాట వినేవారి విషయంలో, ఆజ్ఞలను పాటించే వారి విషయంలో 1000 ఏళ్ళు కాదు, అసలు మనం 3-4 తరాలు చూస్తామో లేదో మనకు తెలవదు. కానీ ఆయన కృప మాత్రం ఉంటుందంట. మన తరతరాలు 1000 ఏళ్ళ వరకు ఆయన కృప మాత్రం మన కుటుంబాల పైన ఉంటుంది, మన పైన ఉంటుంది. అందుకని చూడండి, అవన్నీ ఆయన గుణాతిశయాలు. 1000 తరాల వరకు ఆయన కృప చూపించే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఎవరు చెప్పండి, మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ, మాట ఇచ్చి తప్పిపోయే వాళ్ళమైనప్పటికీ, ఆజ్ఞలలో తప్పిపోయే వాళ్ళమైనప్పటికీ, మాటికి జారిపోయే వాళ్ళమైనప్పటికీ ఆయన మాత్రం నమ్మదగిన దేవుడు. మనమే నమ్మదగని వారముగా జీవిస్తూ ఉన్నాము, కానీ ఆయన మాత్రము నమ్మదగిన దేవుడు అంట. అందుకనే ద్వేషించే వారి విషయంలో కూడా బహిరంగముగా దండన విధిస్తాడంట. దేవుణ్ణి ప్రేమించే వారి విషయంలో కృప చూపిస్తాడు, ద్వేషించే వారి విషయంలో కూడా ఏం చేస్తాడంట, బహిరంగముగా దండనను విధిస్తాడంట, ఆలస్యం చేయకుండా విధిస్తాడంట. కాబట్టి ఈ ఆజ్ఞల ప్రకారం మరి మీరు నడుచుకోవాలని దేవుడు ఆ దినమున వారందరితో బోధిస్తూ ఉన్నాడు. అటువంటి కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక.